ఇంపాసిబలా? ఎందుకు ఇంపాసిబుల్ అండి? నేను చాలాసార్లు చాలా వీడియోస్లో డీటెయిల్గా చూపించాను ఈ జొన్న రొట్టెలు చేయడం, అయినా కూడా ఇంపాసిబుల్ అంటున్నారు. ఈరోజు ఈ వీడియోలో ఇంకా డీటెయిల్గా చెప్తున్నాను, వినండి మీకోసమే. ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా వస్తాయి. ఫస్ట్ స్టెప్, ముందుగా మనకి కావలసినంత పిండిని జల్లించుకోవాలి. కప్పు కొలతలతో తీసుకున్నా కూడా కప్పు కొలతలతో తీసుకోవచ్చు. ఒక కప్పు పిండి తీసుకుంటే 1.5 కప్పు దాకా నీళ్లు పడతాయి. ఒక కప్పు నీళ్లు బాగా మరిగించి వేసుకోండి. అరకప్పు నీళ్లు చన్నీళ్ళని కొద్దిగా చిలకరించుకుంటూ తర్వాత నీడు చేసుకోవాలి. అది తర్వాత చెప్తాను. ముందుగా వేడి నీళ్ళు వచ్చేసి ఒక కప్పు పిండికి ఒక కప్పు నీళ్లు బాగా ఒక 5 నిమిషాల పాటు మరిగించి ఇలా వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసేయండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత బాగా వేడిగా ఉంటుంది కదా, కొద్దిగా నిదానంగా చన్నీళ్ళు చిలకరించుకుంటూ అని చెప్పాను కదా, అరకప్పు నీళ్ళు ఇలా చిలకరించుకుంటూ పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోండి. పిండి బాగా ఒక 5-6 నిమిషాల పాటు ఇలా చేశారంటే ఇలా మనకి ఇలా పట్టుకున్నా కూడా విరగకుండే వచ్చేలాగంటే జిగురు వస్తుంది, గోధుమ పిండిలాగా. పక్కన పెట్టేసుకొని కావలసినంత పిండి అంటే రొట్టె సైజుకి కావాల్సినంత పిండి తీసుకొని మళ్ళీ కొంచెం చన్నీళ్ళలో చేయద్దేసి మీకు ఎంత సాఫ్ట్గా ఉండాలో అంత సాఫ్ట్గా ఇలా చేసేసుకోండి. 1 నిమిషం పాటు బాగా నాదుకొని పొడిపిండి వేసుకొని కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇలా కూడా చేస్తారు చాలామంది, లేదంటే డైరెక్ట్గా ఇలా ట్యాప్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు. ఇలా కొంచెం పెద్దగా అయిన తర్వాత చేత్తో కొట్టే అవసరం లేకుండా ఇలా చపాతీ కర్రతో మనకి ఎంత పలుచగా కావాలనో అంత పలుచగా రోల్ చేసుకోవచ్చు. మీకు చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాను, ఇది జొన్న పిండినే. 5 కేజీల జొన్నలకి 1/2 కేజీ లేదంటే 1 కేజీ రేషన్ బియ్యం వేసుకొని పిండి అయితే పట్టించుకుంటాను. జొన్న పిండిని ఇది ఇంకా ఏ పిండి కాదు. చాలామంది అది జొన్న పిండి అయితే జొన్న పిండితో అలా రావు, మెత్తగా గట్టిగా వస్తాయి, మందంగా వస్తాయి అంటున్నారు. మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము, అందుకే ఇలా పల్చగా చేసుకుంటామండి. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇది జొన్న పిండినే, మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అలాగే కామెంట్స్ అయితే చేస్తున్నారు. మీకు కావాలంటే ఇంకొక వీడియో నేను పిండి పట్టించుకునే టైంలో నుంచి డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను. ఇలా కావాల్సినంత పల్చగా చేసుకొని పెనం మీద వేసేసి ఒక సైడు నీళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. అక్కడ రొట్టె కాలేలోపు ఇక్కడ ఇంకొక రొట్టె అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్, కానీ మీరు ట్రై చేయట్లేదు. ట్రై చేయకుండానే ఇంపాసిబుల్, అలా రావు అని కామెంట్స్ అయితే చేస్తున్నారు. చూడండి, ఇలా కాల్చుకోవాలి బాగా. మీకు కావాలంటే డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తా. థ్యాంక్ యూ ఫర్